కంగారులో ఏదో చెప్పాను కానీ, యావండి శంకరం గారు, డబ్బులు ఉంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి వెళ్ళండి అని మా అమ్మ చెప్పమందండి. అది విషయం. నేను చెప్పమన్నాను కాబట్టి చెబుతావు, లేకపోతే నువ్వు ఎందుకు చెప్తావే? అస్సలు చెప్పను. వాడు సామాన్యుడు కాదే, పిత్తరోడు అంటే వాడే. అమ్మో అమ్మో అమ్మో, నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో, మనసు మొత్తం వాడి మీదనే ఉంది. సరే, ఆ మందు ఎవరో ఎందుకులే కానీ అమ్మా, నువ్వు ఆడుకొని పాడుకోమ్మా, వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటాను. ముఖ్యముగా చెప్పవలసిన మాట మర్చితిని. ఏమిటి? అదేనమ్మా, మన ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు? పోయారమ్మా. లేదమ్మా, వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు. ఆయన పోలా ఆయన పోయిన తర్వాత మన ఇద్దరుండి మాత్రం చేసేది ఉంది. చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిన 4-5 మార్లు తిరిగినాడట. ఏం మాయిదా రోగం వచ్చి మన వీధికి వచ్చాడే అమ్మా? మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికి ఏ జబ్బు అయితే వచ్చిందో ఆయనకు ఆ జబ్బే వచ్చింది. ఏమిటి అది? చెప్తాను వినమ్మా. పొలపు రోగము పుట్టని వాడు, జాగ్రత్తగా వినమ్మా. అక్షరం పోతే లక్షలు పోయినట్టు. వలపు రోగము పుట్టని వాడు, మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు. మరి చూస్తేను అట్టు చూసిన వాడే మన బంటగు. అంతేకాదమ్మా, అతడి మధ్య తండ్రి కడల్లో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడు. విన్నా ఇంత ఎలా ఆ యదోముండ రంగనాయ బట్టి నడవంత శ్రీ అంత అతని వల్లేనట. ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజవాని కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవ్వంత రంగు చేశానమ్మా. ఈ తారుడాటంతా దాని ఫలితమే. అరగంటలో 6 కాసులు అర్పించినాడే. రుచి తగిలిందనమాట. అందుట్లో నీ చేయి సామాన్యమటమ్మా. నీ చేయి తగిలితే ఎర్రనోడు ఎర్రస్తమ్మ ఎక్కినట్టే. చాలా ఊరుకోమ్మా. నా మాట విని ఆ మేడ పైకి ఎక్కి కొంచెం హుషారుగా కనపడవే. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి అమ్మ. నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే నువ్వు నుంచో ఆ కొండ మీద ఈ 4 మండలాలకి బాగా తళుక్కు అని బాగా కనబడతావు. నేను తళుక్కు మనం వచ్చే మాడితే ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు మొత్తం లేచిపోతారే, వయసు అయిపోయిందని. నా దగ్గర ఏముంటదమ్మా? నేను ఎలా కనిపించాలమ్మా? చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. అలాగే. తళుక్కు మనకు తారవలై
వాళ్ళ చూపులు ఎడట నాటవలయు. వాళ్ళ చూపులు అంటే మామూలు చూపులు కాదమ్మా. మరి మన చూపు పడిందంటే ఆ, 60 ఏళ్ల ముసలోడైనా సరేగాక 6 ఎకరాల పొలమే మన ఇంటికి రావాలి. అటువంటి చూపు నువ్వైతేనే సమర్థవంతంగా చూస్తావమ్మా. నువ్వు చూడు. చూపిమంటావమ్మా? ఉమ్. జాగ్రత్తగా చూడమ్మా. నేను పోయిన తర్వాత నీకు ఎవరు చెబుతారు ఈ విద్యను? నువ్వు పోయిన తర్వాత ఎవరో ఇంత బాగా చెప్పరు. ఎప్పుడో పోవాల్సిన వాళ్ళమ్మా. కరోనా మూమెంట్లో ఎట్లా పట్టుకున్నావు? అందరికి వచ్చిందే ఒకే రోజు కరోనా. వీళ్ళందరూ మనల్ని చూడొద్దు ఏమిటే, మనం పోతే ఎలాగా? జాగ్రత్తగా చూడమ్మా. ఈ కాలు చేతి మీద చెయ్యి, కంటి వైపు జాగ్రత్తగా చూడాలి. అలా చూడాలమ్మా. దగ్గి సగిలించి ఎనుకకు తగ్గవలయు. ఏదమ్మా ఒక్కసారి తగ్గవే. వద్దులేవే, ఈ దగ్గు కూడా నువ్వే దగ్గు నేర్చుకుంటాను. దగ్గమ్మ నామ్మ. అదేంది ఆసుపత్రి తగ్గు దగ్గు? అందుకనే నేను దగ్గమన్నాను. నేను ఒకసారి తగ్గి ఇలాగనే మోసపోయానమ్మా. ఈ ఊళ్ళో మోతుపూర్ రైతు ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన మీద ఒక్క వాళ్ళు చూపించడే అని వాళ్ళున్నే పడి వస్తున్నాడు. మన ఇల్లు అనుకుని పక్కింటికి ఏమైనా పోతాడని చెప్పి నీలాగనే గట్టిగా తగ్గి సగిలించానమ్మా. ఏమైంది? నాకే క్షయరోగం ఉంది అనుకున్నాడు ఏమో ముండా కొడుకు. బతికినంత కాలం మన బజారే రాదు. బాబాయ్, చాలా ప్రమాదం అమ్మా ఇలా దగ్గడం. సరేగానమ్మా. పొద్దుననంగా బజార్కి వెళ్ళింది. చిన్నమ్మాయి చిత్త రాలేదేమే అమ్మా. అదిగో అమ్మా. రామ్మా రా. ఇక్కడ ఏం రాజకీయం జరగట్లా, రాజ్యాంగం సవరణ జరగట్లా. ముగ్గురు వచ్చింది లేవే నీ గారాల పట్టి. ఏంది? ఏమైంది అమ్మా? పంపొద్దని పంపిస్తే ఏమైంది? నువ్వు నన్ను బజార్ పంపించావా? ఈ ఊరు కుర్రోళ్ళందరూ నన్ను చూసి నేను చెప్పను పోమ్మా. దాసుగాడు ఈ ఊరు కుర్రోళ్ళందరూ నన్ను చూసి చిత్రా అమ్మాయి చేసిన చిత్రా అమ్మాయిని అల్లరి పెడుతున్నారే. పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? అవునమ్మా. నన్ను అడిగారంటే వాళ్ళ కాస్త కూస్తో కామశాస్త్రం గురించి తెలిసి ఉండాలి. ఎవరెవరా నన్ను అడిగింది ఏ కొంచెం అవ్వకూడదు. పూర్తి అడ్రస్ రాసిస్తా. సరేగానమ్మా. అమ్మా, ఎంతమంది అడిగారే? ఒక్కరా ఇద్దరా ముగ్గురమ్మా? 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగనివే. అయినా ఏనుగు తోండాన్ని ఎంతమంది ముద్దు పెట్టుకునేది అరుగుతుందా తరుగుతుందా? సరే సరే. ఈ మట్టి ఏమిటి? వాళ్ళందరూ కింద పడేశారమ్మా. అసలే కాలేజీ కుర్రలు అంటే వాళ్ళు ముందు, నేను వెనక, నేను ముందు, వాళ్ళ వెనక దబ్బేలు పడేశారు. బోర్లుగా పడిపోయానమ్మా. బోర్లు పడితే ఎదర కావాలి మట్టి. వెనక ఈపుని ఎందుకు అయింది? అదే నీ అనుమానం అమ్మా. ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎలికలు తిరిగానే. అబద్ధం చెప్పి అతికినట్టు ఉండాలి. నిన్ను అక్క కంటే హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్న బొత్తుగా ఈ తిరణాల్లో నువ్వు న్యాయ టికెట్ అయిపోతావు. సరే సర్లే. నువ్వు వెళ్ళి సంగతి ఏమైంది? అమ్మా, ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో పెద్ద సుబ్బారావు గారు కొడుకుంటే చిన్న సుబ్బారావు గారే నన్ను చూసి చిత్రా ఇట్రా అన్నారే. ఏంటా అని వెళ్ళానా? కింది నుంచి పైకి, పై నుంచి కిందికి, ఎగాదిగా చూసారే. అసలే పెత్తరోడైపోయాడు మీ మధ్యవాడు. ఏంటమ్మా? అమ్మా చిత్ర, ఎగతిగా చూశాడా? ఏమన్నా చేశాడే? అమ్మా, నన్నేం చేయలేదే. లోనికి వచ్చాక నిన్నే చేస్తారంట. వాడు బాబుకే వాళ్ళ కాక చేస్తాడే. వాళ్ళ నాన్నగారు కూడా మన ఇంటికి వచ్చేవారా? పెద్దగా బాపేవాడు అంటే రావటం మానుకుంటాడు. ఆయన ఒక మాట అడిగారే. ఏమని? చిత్ర అక్కని చేస్తుంది అన్నారు. నువ్వేమని చెప్పావే? నేను తెలియగలదాన్ని కదా. ఏమండి, అక్క మేడపైన గదిలో చక్కగా ముస్తాబోతుందని చెప్పేసా. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడు? అది అది సరే సర్లే. నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడిపడేసరికి ఊరు కాస్త మట్టు పునుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రామ్మ. పట్టవలసిన చేప పైకి తెలియనది. వెతకపోయిందిగా కాలికి తగిలినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబ్ కానీ. అమ్మా, ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. ఇది పాడు వృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానుకురా గువ్వల చెన్నాని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మ, రంగస్థలిపై బూతులు వాడినా, వేశ్యలకు మూతులు వాడినా చూసే దిక్కుండదు. వయసునుగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. నా మాట అమ్మా, నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాని ఎందే లగ్నం చేశానమ్మా. నన్నట్టే బలవంత పెట్టకమ్మా. అమ్మా, మనసు శ్రీకృష్ణ పరమాత్ముడికి చేయమ్మా. దాన్ని చూసుకుంటాడు. శరీరం నాకు వదిలిపెట్టవద్ది. ఈ సంగతి నేను చూసుకుంటాను. అమ్మా, అసలు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా? కన్న తల్లివా? కసాయిదానివే నువ్వు? ఏ కన్న తల్లి అయినా తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా? సమాధానం చెప్పవే. మన కులవృత్తి మనం చేసుకోవటానికి కన్నావా, తెచ్చి పెంచుకున్నావా అన్నది ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది మన కులవృత్తి అమ్మా. నా మాట నువ్వెన్నైనా చెప్పమ్మా. ఈ పాడు వృత్తి నేను చెయ్యను. చిత్ర అయినా
అయినా నేను ఎవరి కోసమే డబ్బు సంపాదించేది మీకోసమేగా. అక్కే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలా, ఎవరి కోసం డబ్బు అమ్మ బతకదా. అమ్మా నీ మాట వింటానమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తానే. నువ్వు చచ్చిపోతే మాకు దిక్కెవరు ఉన్నారమ్మా? నీ మాట వింటానమ్మా, చేస్తానమ్మా. నవ్వవే. ఏడుస్తావు ఎందుకే అమ్మా? మరి నువ్వు చచ్చిపోతే నాకు పెళ్ళి ఎవరు చేస్తారు? నాకు దిక్కేవరమ్మా? పెళ్ళి మన ఖర్చు పోవట్లేదు కానీ ఈ డోలక్కాయను చూసుకొని నా ధైర్యం వదిలిపోతుంది. అయినా నేను ఎందుకు చేస్తానే? మన ప్రభుత్వం వాళ్ళు బజార్కు బ్రాందీ షాప్ పెట్టి ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను అక్కన భయపెట్టి కోసం ఇతికే. అమ్మ చిత్ర అక్క గదిలోకి వెళ్ళి పక్క